ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. మన సురేష్ సనాతన యాత్ర ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో శ్రీ రణమండల ఆంజనేయ స్వామి ఆలయ చరిత్ర గురించి తెలియజేయబోతున్నాను. ఈ గుడి ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ కథనం మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ ఆలయంలో గర్భగుడికి పైకప్పు ఉండదు, ఆ మిస్టరీ ఏంటి. అలాగే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి కాకుండా ముగ్గురు దేవతలకు సంబంధించి పురాణ కథనం ఉందన్నమాట. మొత్తం మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు మిస్ అవుతారు. శ్రీ రణమండల ఆంజనేయ స్వామి ఆలయం ఆదోని పట్టణానికి సమీపంలో ఉంది. ఈ ఆదోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది. పద్నాలుగవ శతాబ్దంలో హరిహర రాయలు, బుక్కరాయల ఆధ్వర్యంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. తరువాత ఈ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో ఒక మహాశక్తిగా ఎదిగింది. సంగమ, సాలువ, తులువ, అరవీడు వంటి రాజవంశాలు విజయనగర సామ్రాజ్య చరిత్రలో కీలక పాత్ర పోషించాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఆయన పాలనలో కళలు, సాహిత్యం, వాస్తుశిల్పం, ధర్మం, వాణిజ్యం ఎంతో అభివృద్ధి చెందాయి. ఆ కాలంలో ఆదోని కూడా విజయనగర రాజకీయ పరిధిలో ముఖ్యమైన కోట పట్టణంగా ఉండేది. ఈ ఆలయానికి ప్రతి మంగళం మరియు శనివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మరియు శ్రావణ మాసాల్లో వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. నేను కుటుంబ సమేతంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ శ్రావణ మాసంలో జరిగే రథోత్సవం చాలా వైభవోపేతంగా ఉంటుంది. ఆ రోజు భక్తులు చాలా తండోపతండాలుగా తరలి వస్తారు. వెళ్ళే దారిలో మనం శ్రీ సీతారాముల విగ్రహాలను కూడా చూడవచ్చు. ఈ విగ్రహాలను కొత్తగా ప్రతిష్ఠించారు. స్వామివారు, అమ్మవారు చాలా అందంగాను అద్భుతంగాను ఉంటారు. తప్పకుండా దర్శించండి. ఇక్కడే పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా ఉంటుంది. సరదాగా పిల్లలు ఆడుకోవచ్చు. పక్కనే శివాలయం కూడా ఉంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శివుడు, అమ్మవారు, నందీశ్వరుడు అందరూ ఉన్నారు. చాలా బాగుంటుంది గుడి, మిస్ అవ్వద్దు. వెళ్ళే దారిలో మనకి స్వయంభూ గణపతి దేవాలయం కూడా ఉంటుంది. ఇది కూడా దర్శనం చేసుకోండి. పూర్వం రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో ముందుగా ఈ వినాయకుడికి పూజ చేసి బయలుదేరేవారు. ఇక్కడ మనం రాజులు కట్టించినటువంటి 1000 స్తంభాల మండపాన్ని కూడా చూడవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ మండపం ప్రీ వెడ్డింగ్ షూటింగ్లకి వాటికి చాలా అందంగా ఉంటుంది. ఈ క్షేత్రానికి రణమండల అనే పేరు ఎలా వచ్చిందనే విషయానికి వస్తే, శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఒకానొక సందర్భంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో రాక్షసులు ఆయనకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆంజనేయ స్వామి రాముడికి ఎటువంటి ఆటంకం కలగనివ్వకుండా ఆ రాక్షసులతో భీకర యుద్ధం చేసి వారందరినీ సంహరిస్తాడు. రణం అనగా యుద్ధం, మండలం అనగా ప్రాంతం, అంటే యుద్ధం జరిగిన ప్రాంతం.
అందువల్ల ఈ ప్రాంతానికి రణమండలం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. యుద్ధం అనంతరం ఆంజనేయ స్వామికి దాహం వేయగా శ్రీరాముడు తన బాణంతో నేలను కొట్టి నీటిని సృష్టించాడని స్థానిక కథనం. ఈ నీటి ప్రదేశాన్ని ఇప్పుడు రామజలగా పిలుస్తున్నారు. ఇప్పుడు మనం కొండపైకి మెట్లు ఎక్కబోతున్నాం. ఈ మెట్లు సుమారు 600 ఉంటాయి. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది శ్రీ వ్యాసతీర్థుల వారి గురించి. వారిని వ్యాసరాయలు అని కూడా అంటారు. శ్రీ వ్యాసతీర్థులు ద్వైత వేదాంత సంప్రదాయానికి చెందిన గొప్ప పండితులు, ఆచార్యులు. విజయనగర సామ్రాజ్యంలో వారు అత్యంత గౌరవం పొందిన ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయల వారికి రాజగురువుగా ఉన్నారని సంప్రదాయాలు చెబుతున్నాయి. వారి జీవితంలో ఆంజనేయ స్వామి భక్తికి ప్రత్యేక స్థానం ఉంది. వారు దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో 700కు పైగా ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారని సంప్రదాయ ఆధారాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆదోని ప్రాంతంలో కూడా వ్యాసరాయల వారి ఆంజనేయ ఆరాధనకు సంబంధం ఉందని స్థానిక సంప్రదాయం చెబుతుంది. ఇక్కడ మనం ఆంజనేయ స్వామి పాదాలను దర్శించుకోవచ్చు, అలాగే వినాయకుడిని కూడా. ఇక్కడ పక్కనే ఒక మర్రి చెట్టుకి ఓడలు దిగున్నాయి. పిల్లలు చాలా సరదాగా ఆడుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ శ్రీకృష్ణుని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది రాజుల కాలంలో నిర్మించినటువంటి సరస్సు. ఈ నీటిని అప్పుడు తాగడానికి ఉపయోగించేవాళ్ళు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నది శ్రీ యాదవగిరి మునీశ్వర ఆలయం. ఈ ఆలయంలో శివుడు కొలువై ఉంటాడు. ఇప్పుడు మనం రణమండల కొండకు సంబంధించిన మరో స్థానిక విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాంతంలో యాదవ ఋషి లేదా స్థానికంగా యాదగిరి మునీశ్వరుడుగా చెప్పబడే ఒక ఋషి గురించి కథనాలు వినిపిస్తాయి. ఈ మహర్షి ఈ కొండ ప్రాంతంలో తపస్సు చేశారని స్థానిక సంప్రదాయాలు చెబుతున్నాయి. స్థానిక విశ్వాసం ప్రకారం యాదగిరి మునీశ్వరుడు ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక సాధన చేశారని, కొండ పవిత్రతతో ఆయనకు సంబంధం ఉందని భక్తులు నమ్ముతారు. ఇలాంటి ఋషుల తపస్సు, దేవత ఆరాధన, పురాతన క్షేత్ర సంప్రదాయాలు కలిసి ఈ కొండకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంచాయని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోనే యాదవ ఋషి తపస్సు చేసుకునేవారని, చివరిలో జీవసమాధి అయ్యారని స్థానిక కథనం. ఇక్కడ మనం అనేక మంది ఋషులు తపస్సు చేసుకుంటున్న విగ్రహాలను మనం చూడవచ్చు. వ్యాస మహర్షి, ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి, వివేకానంద స్వామి, వీళ్ళందరి మూర్తులను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కొండ మీద నుంచి చూస్తే ఆదోని మనకు చాలా అందంగా కనిపిస్తుంది. కొండ మీద మనం సీతారాముల ఆలయం, అలాగే శివాలయం వంటి ఉపాలయాలను మనం చూడవచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది రాజుల కాలం నాటి కోట. చాలా అందంగా ఉంది కదూ. ఈ కోటను దగ్గర నుంచి చూడాలంటే మనం దిగి అవతల కొండ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం దూరం వస్తుంది. ఇక్కడ ఈ ఆలయంలో గర్భగుడికి పైకప్పు ఉండదు. దీనికి కూడా ఒక ప్రసిద్ధమైన స్థానిక కథనం ఉంది. ఒక భక్తుడికి ఆంజనేయ స్వామి కలలో దర్శనమిచ్చి ఒక రోజులోనే ఆలయాన్ని నిర్మించాలి అని ఆదేశించారని చెబుతారు. భక్తుడు ఇతరుల సహాయంతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు.
కానీ నిర్ణయించిన సమయం పూర్తయ్యేలోపు నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ సామాగ్రి అక్కడే మిగిలిపోయిందని, అందుకే స్వామివారు ఇప్పటికీ ఆకాశం కింద దర్శనమిస్తున్నారని స్థానిక కథనం చెబుతుంది. ఒకానొక సందర్భంలో రేణుకామాత కొడుక ఇక్కడికి తపస్సు చేసుకోవడానికి వచ్చిందట. అప్పుడు ఆంజనేయ స్వామి, నీకు వామాచారం ఉంటుంది కాబట్టి నీకు ఇక్కడ కుదరదు, మీరు వేరే దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకోండి అనేసి చెప్పారట. అప్పుడు ఎల్లమ్మ మాత పక్కన వేరే కొండకి వెళ్ళి తపస్సు చేసుకుంది. ఆ వివరాలు మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఇక్కడ మనకి కనిపిస్తుంది స్వామివారి రథం. ఈ రథంలోనే స్వామివారిని ఊరేగిస్తారు. శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి. ఇక్కడ మనకి కనిపించేది కోరికలు నెరవేర్చే ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ మనం మనసులో కోరిక కోరుకొని రూపాయి కాయిన్ అతికిస్తే అతుక్కుంటే మన కోరిక నెరవేరినట్టు, లేకపోతే లేనట్టు. వనమండల ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడ కనిపించే కొన్ని ప్రత్యేకతలు వెంటనే ఆకట్టుకుంటాయి. కొండపైకి వెళ్ళే వందలాది మెట్లు, మధ్యలో ఉన్న సంతాన ఆంజనేయ స్వామి సన్నిధి, కొండ శిఖరంపై ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధి, పైకప్పు లేకుండా ఆకాశం కిందే స్వామివారి దర్శనం. స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి పెద్ద గోడలు, తలుపులు అడ్డుగా ఉండవు. ఇక్కడ భక్తుడికి స్వామివారికి మధ్య ప్రకృతి మాత్రమే ఉంటుంది. కొండ, ఆకాశం, గాలి మరియు ఆంజనేయ స్వామి. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఆదోని అంటే కేవలం ఒక పట్టణం కాదు, ఇది కోటల చరిత్రను మోసుకొచ్చిన నేల, రాజుల పాలనకు సాక్ష్యంగా నిలిచిన నేల, విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చూసిన నేల, దక్కన్ రాజకీయ పరిణామాలను అనుభవించిన నేల, మరియు భక్తిపరంగా శ్రీ రణమండల ఆంజనేయ స్వామి మహిమను మోస్తున్న పవిత్ర ప్రాంతం. ఒకవైపు ఆదోని కోట, మరోవైపు రణమండల కొండ, ఒకవైపు విజయనగర రాజుల చరిత్ర, మరోవైపు శ్రీ వ్యాసరాయల వారి ఆధ్యాత్మిక సంప్రదాయం, ఇంకోవైపు యాదగిరి మునీశ్వరునికి సంబంధించిన స్థానిక స్థల పురాణం. ఇవన్నీ కలిసినప్పుడు ఆదోని చరిత్ర ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. రణమండల ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అంటే కేవలం ఒక దేవాలయాన్ని చూడటం కాదు, శతాబ్దాల చరిత్రను, స్థల పురాణాలను, భక్తి సంప్రదాయాలను మరియు మన పూర్వీకుల విశ్వాసాలను అనుభవించడం. అందుకే మీరు ఎప్పుడైనా ఆదోని వచ్చినప్పుడు ఈ రణమండల కొండను తప్పకుండా దర్శించండి. సుమారు 600 మెట్లు ఎక్కి కొండపైకి చేరి ఆకాశం కిందే వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఆ ఆనందం చెప్పలేనిది. ఆదోని మంత్రాలయానికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను తర్వాత వీడియోలో ఒక శక్తివంతమైన హనుమాన్ బడవానల స్తోత్రం చెప్తాను. ఈ స్తోత్రం మీకు ఇంట్లో ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ, మనశ్శాంతి లేనప్పుడు కానీ చదువుకుంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రోజు చదువుకుంటుండండి. జై శ్రీరామ్, జై వీరాంజనేయ.